వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు మన ఫస్ట్ కరెంట్ టాపిక్ ఏంటంటే పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి. ఇది ఎక్కడ జరిగిందంటే జమ్మూ కాశ్మీర్లో ఏ తేదీన జరిగిందంటే ఏప్రిల్ 22, 2025న పహల్గామ్లోని బైనారన్ పర్వత శిఖరం వద్ద పర్యాటకుల బృందంపై అక్కడ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో 28 మంది అమాయకపు ప్రజలు మరణించారు. ఈ బైసారన్ లోయని ఏమని పిలుస్తారంటే మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. మన ఫస్ట్ టాపిక్ ఈరోజు మన కరెంట్ అఫైర్స్లో మన ఫస్ట్ టాపిక్ భారతదేశపు మొట్టమొదటి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్షన్. దీనిని ప్రారంభించబోయే రాష్ట్రం ఏది అంటే తమిళనాడు. దీనిని ఎప్పుడు ప్రారంభించబోతున్నారంటే సెప్టెంబర్ 2026లో. నెక్స్ట్ టాపిక్ క్రాప్ పంట పురోగతిపై సమగ్ర రిమోట్ సెన్సింగ్ అబ్జర్వేషన్. దీనిని అభివృద్ధి చేసిన సంస్థ ఏది అంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ దీనిని అభివృద్ధి చేసింది. ఈ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో. 2025 మార్చి 31 నాటికి 8 ప్రధాన రాష్ట్రాల నుంచి గోధుమ ఉత్పత్తి ఎంత అయిందంటే 122.724 మిలియన్ టన్నుల ఉత్పత్తి అయింది. దీనిని అంచనా వేసిన సంస్థ ఏది అంటే ఇస్రో. నెక్స్ట్ టాపిక్ విస్టన్ యొక్క ప్రముఖ క్రికెటర్లుగా 2024 ఫార్మాట్లలో అద్భుతమైన ప్రదర్శన కోసం గౌరవించబడిన వారు ఎవరు అంటే బూమ్రా మరియు స్మృతి మందన. వెస్టిండీస్లో భారతదేశం యొక్క T20 ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్రను వీరిద్దరూ పోషించారు. స్మృతి మందన 2024లో 5 సెంచరీలతో మహిళల గౌరవాన్ని కైవసం చేసుకుంది. నెక్స్ట్ టాపిక్ గ్రాహక్ మిత్ర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చొరవ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే ప్రత్యామ్నాయ బ్యాంకింగ్ మార్గాల వినియోగాన్ని ప్రోత్సహించడం మరియు శాఖల వద్ద రద్దీని తగ్గించడం ఈ గ్రాహక్ మిత్ర యొక్క ప్రధాన లక్ష్యం. గ్రాహక్ మిత్రలు ఇది మొదటి స్థాయి సహాయాన్ని అందిస్తాయి మరియు ఏటీఎంలు, కియోస్కోలు, యోనో యాప్ మరియు వాట్సాప్ బ్యాంకింగ్ వంటి స్వీయ సేవ ఎంపికలు వినియోగాన్ని గ్రాహక్ మిత్రలు ప్రోత్సహిస్తాయి. భారతదేశంలో మొత్తం 22,740 బ్యాంకు శాఖలలో ఇవి దాదాపుగా 20% కవర్ చేస్తున్నాయి. నెక్స్ట్ టాపిక్ గారియా మరియు బోర్షో బురాన్ ఉత్సవ్ 2025. ఈ ఉత్సవాన్ని ప్రారంభించిన వారు ఎవరు అంటే త్రిపుర ముఖ్యమంత్రి అయిన మాణిక్ సహా. దీనిని ఎక్కడ ప్రారంభించారంటే త్రిపురలోని అగర్తాలోని స్వామి వివేకానంద మైదానంలో దీనిని ప్రారంభించారు. దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఇది త్రిపుర యొక్క సాంస్కృతిక మరియు గిరిజన వారసత్వాన్ని జరుపుకునే ఒక సాంప్రదాయ పండుగ. నెక్స్ట్ టాపిక్ హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలో భారత సైన్యం ప్రారంభించిన కమ్యూనిటీ రేడియో స్టేషన్ యొక్క పేరు ఏమిటంటే వాయిస్ కిన్నౌర్. దీనిని ఏ తేదీన ప్రారంభించారంటే ఏప్రిల్ 20, 2025న. దీనిని ఎక్కడ ప్రారంభించారంటే హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలో. నెక్స్ట్ టాపిక్ దేశీయ పరిశ్రమను రక్షించడానికి కొన్ని ఉక్కు దిగుమతులపై కేంద్రం విధించిన రక్షణ సుంకం ఎంత శాతం అంటే 12%. భారత ప్రభుత్వం నాన్ ఎలాయ్ మరియు ఎలాయ్ స్టీల్ ఫ్లాట్ ఉత్పత్తుల దిగుమతులపై ఈ 12% రక్షణ సుంకాన్ని విధించింది. నెక్స్ట్ టాపిక్ ఐఏఎఫ్ సూర్యకిరణ్ ఏరోబోటిక్ ఎయిర్ షో. దీనిని ప్రారంభించిన ప్రాంతం ఏది అంటే పాట్నా. బీహార్లోని భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ బృందం పాట్నాలో తన వైమానిక ప్రదర్శనను ప్రారంభించింది. నెక్స్ట్ టాపిక్ డిపిఎస్ ఫ్లెమింగో సరస్సు పరిరక్షణ రిజర్వుగా ప్రకటించిన రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. మహారాష్ట్ర ప్రభుత్వం వైల్డ్ లైఫ్ బోర్డ్ అధికారికంగా డిపిఎస్ ఫ్లెమింగో సరస్సును పరిరక్షణ రిజర్వుగా ప్రకటించింది. నెక్స్ట్ టాపిక్ ప్రధాని మోదీ మొదటిసారి సౌదీ పర్యటన. ప్రధాని మోడీ మొదటిసారిగా సౌదీని ఏ తేదీన పర్యటించారంటే ఏప్రిల్ 22, 2025. ఎందుకు ఇప్పుడు ఇది వార్తల్లోకి వచ్చిందంటే 4 దశాబ్దాల తర్వాత భారత ప్రధానమంత్రి జెడ్డాను సందర్శించడం ఇదే మొదటిసారి. 1982లో జెడ్డాను భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రదర్శించారు. ఈమె తర్వాత సందర్శించిన మొదటి ప్రధానమంత్రి ఎవరు అంటే
నరేంద్ర మోడీ. నెక్స్ట్ టాపిక్ పింక్ ఈ రిక్షా పథకం. ఈ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. ఈ పథకం కింద మహిళలకు ఎలక్ట్రిక్ రిక్షాలను పంపిణీ చేస్తున్నారు. నెక్స్ట్ టాపిక్ 2025 ISSF ప్రపంచ కప్. ఈ ప్రపంచ కప్ ఎక్కడ జరిగిందంటే పెరు రాజధాని అయిన లీమాలో జరిగింది. ఈ ప్రపంచ కప్లో భారత్ 2 స్వర్ణాలు, 4 రజత పథకాలు, 1 కాంస్య పథకంతో కలిపి మొత్తం 7 పథకాలను భారత్ సాధించింది. నెక్స్ట్ టాపిక్ లారెస్ అవార్డు 2025 స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఆర్మాండ్ డూప్లెంట్స్ గెలుచుకున్నారు. అదేవిధంగా స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న వారు ఎవరు అంటే సైమన్ బైన్స్. పోప్ ఫ్రాన్సిస్ ఇటీవల వాటికన్లోని సెయింట్ పీటర్స్ బసిలికా సమీపంలోని కాసా శాంటా మార్ట్లోని మరణించారు. అయితే ఈ పోప్ ఫ్రాన్సిస్ ఏ దేశంలో జన్మించారో కామెంట్ చేయండి. ఆప్షన్స్ ఇటలీ, బ్రెజిల్, స్పెయిన్ మరియు అర్జెంటీనా. సో ఇది ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్లాస్. ఈరోజు క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.